నమస్తే, వెల్కమ్ టు మెటా న్యూస్. ఇక మ్యాటర్లోకి వచ్చేస్తే, లోకేష్ తన టీంలో యువ నాయకత్వానికి, యువతకు ప్రాధాన్యత ఇస్తున్నారు. వివిధ రంగాల నుండి యువతను ప్రోత్సహిస్తున్నారు. 2024 ఎన్నికల్లోనూ ఈ మార్పు చాలా స్పష్టంగా కనిపించింది. 2029 అసెంబ్లీ ఎన్నికల్లోనూ విజయనగరంలో అతిథి భారీ మెజార్టీ సాధించడం ఖాయం. తాజాగా విజయనగరం జిల్లాలో మాజీ కేంద్ర మంత్రి, గోవా గవర్నర్గా ఉన్న పోసపాటి అశోక్ గజపతిరాజు కుమార్తె అతిథి విజయలక్ష్మి గజపతిరాజు తనదైన రీతిలో దూసుకుపోతున్నారు. విజయనగరం ఎమ్మెల్యేగా 50,000 ఓట్ల మెజార్టీతో గెలిచిన విజయనగరం మహారాణి అతిథి గజపతిరాజు పాలన పైన తనదైన ముద్ర వేస్తున్నారు. తండ్రి అశోక్ గజపతిరాజు వారసత్వంతో రాజకీయాల్లోకి అడుగుపెట్టిన పాలనా పరంగా ఎటువంటి సంకోచం లేకుండా నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఎమ్మెల్యేగా గెలిచిన నుంచి దూకుడు చూపుతున్న అతిథి ప్రత్యర్థులకు, అక్రమార్కులకు సింహస్వప్నంగా మారిపోయారు అంటున్నారు. విజయనగరంలో ఆక్రమణలపైన ఉక్కుపాదం మోపాలనే ఉద్దేశంతో పేదల ఇళ్లు ముంపునకు కారణమైన భవనాన్ని 24 గంటల్లో కూల్చేసేలా చేశారు అతిథి. ఎమ్మెల్యేగా అతిథి చూపుతున్న దూకుడుకు సీనియర్ నేత బొత్స కూడా ఉలిక్కి పడుతున్నారు. ఇప్పటికే ఎమ్మెల్సీగా ఉన్న బొత్స ఇక రాజకీయాలకు స్వస్తి చెప్పాలని తన వారసులను రంగంలోకి దిప్పుతున్నారు. వైసీపీ కార్యాలయం కడుతున్న తీరును ఎమ్మెల్యే పరిశీలించడం వైసీపీ నేతలకు అసలు మింగుడు పట్టలేదు. తమ ప్రైవేట్ ఆస్తిలోకి ఎమ్మెల్యే ప్రవేశించడాన్ని ప్రశ్నించిన బొత్స, అశోక్ కుమార్తె ఎంత స్పీడ్గా ఉంటారని అసలు ఊహించలేదని తన సన్నిహితులతో చెప్తున్నారు. ప్రతిపక్షంలో ఉండగా మాజీ ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్రస్వామి, ఆయన అనుచరులు భూదందాలు చేస్తున్నారని ఆరోపించిన అతిథి గెలిచిన వెంటనే తన ఆరోపణలకు బలం చేకూర్చే విధంగా ఆధారాలను కూడా తవ్వితీస్తున్నారు. తన పూర్వీకులైన విజయనగరం రాజులు దానం చేసిన మాన్సాస్ భూములతో పాటు ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణే ధ్యేయంగా అడుగులు వేస్తూ ప్రత్యర్థులు హడలెత్తిస్తున్నారు అతిథి గజపతిరాజు. వాస్తవానికి అతిథి పాలనలో ఎంత స్పీడ్ చూపిస్తారని ప్రతిపక్షంతో పాటు స్వపక్షంలో కూడా ఎవరు ఊహించలేదు. అతిథి తండ్రి అశోక్ గజపతిరాజు 40 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఎప్పుడూ ఇలాంటి దూకుడు చూపించలేదు. సౌమ్యుడిగా గుర్తింపు తెచ్చుకున్న అశోక్ పెద్దల తరహాలోనే రాజకీయం చేసేవారు. ఆయన వారసురాలిగా రాజకీయాల్లోకి వచ్చిన అతిథి తన తండ్రిలాగా స్మూత్గా హ్యాండిల్ చేస్తే ఈ రోజుల్లో రాజకీయాలు చేయలేమని చాలా త్వరగా అర్థం చేసుకున్నారు. దీంతో అశోక్కు భిన్నమైన రీతిలో పావులు కదుపుతూ మహారాణి దెబ్బ ఎలా ఉంటుందో ప్రత్యర్థులకు రుచి చూపిస్తున్నారు. అతిథి స్పీడ్తో గత 5 ఏళ్లలో ఇష్టానుసారంగా భూ కబ్జాలకు పాల్పడిన వారు ఇప్పుడు బెంబేలెత్తిపోతున్నారు. వాస్తవానికి విజయనగరం టీడీపీకి కంచుకోట, కానీ ఎప్పుడు ఈ తరహా స్పీడ్ పాలిటిక్స్ ఆ పార్టీ కార్యకర్తలు చూడలేదు. ఇప్పుడు అతిథి వారి అంచనాలకు తగ్గట్టుగా దూకుడు చూపిస్తుండటంతో ఎన్నాళ్లకు సరైన ఎమ్మెల్యే దొరికారంటూ ఖుషి అవుతున్నారు. అతిథి గెలిస్తే బంగ్లా దాటి బయటకు రారని వైసీపీ నేతలు ప్రచారం చేసేవారు. సమస్య ఎక్కడ ఉంటే అక్కడ క్షణాల్లో వాలిపోతున్నారు. ప్రజా దర్బార్ లాంటివి ఆమె నిర్వహిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో విజయనగరం జిల్లాకు చారిత్రక నేపథ్యం ఉంది. విజయనగరం పోసపాటి వారి వంశం సంస్థానంగా, వారి రాజకీయ ఆధిపత్యానికి కేంద్రంగా ఉంది. 2019లో విజయనగరం అసెంబ్లీ స్థానం నుంచి అశోక్ గజపతిరాజు కుమార్తె అతిథి విజయలక్ష్మి గజపతిరాజు బరిలో దిగి ఓడిపోయారు. 2024 ఎన్నికల్లో తండ్రి అశోక్ గజపతిరాజు పోటీ నుంచి తప్పుకోగా ఆయన కుమార్తె అతిథి గజపతిరాజుకి విజయనగరం అసెంబ్లీ టికెట్ ఇచ్చారు. ఆమె రెండో ప్రయత్నంలో ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఎవరికి ఏ పదవి రావాలన్నా, ఎవరికి ఏ అవకాశం దక్కాలన్నా విజయనగరం కోటలోనే అంతా సాగేది. అయితే పోసపాటి అశోక్ గజపతిరాజు రాజకీయాలను వదిలేసి లోక్ భవన్కి వెళ్ళిపోయినా ఆయన నెలకొల్పిన సంస్థానాలు, విలువలు ఆయన కుమార్తె కొనసాగిస్తున్నారు. ఇప్పటి వరకు ఒక లెక్క, ఇప్పటి నుంచి మరో లెక్క.
పని ఏదైనా సరే చకాచకా జరిగిపోవాల్సిందే. మాటలే కాదు, చేతలు కూడా చాలా స్పీడ్గా జరిగిపోతున్నాయి. రాచరికంలో పుట్టి కార్లు బంగ్లాల్లో తిరిగి ప్రజాసేవ కోసం పరితపించి 5 ఏళ్లుగా ఎన్నో కష్టాలు అనుభవించిన మహారాణి ఆమె అధికారంలోకి వచ్చింది కదా అని రిలాక్స్ అవటం లేదు. బంపర్ మెజార్టీతో గెలిపించిన ప్రజలకు కృతజ్ఞత తెలుపుతూనే తన మార్కు పాలిటిక్స్తో ప్రత్యర్థుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్నారు. ఎంత సంపద ఉన్నా ఒదిగి ఉండాలని పోస్పాటి వంశం నిదర్శనంగా నిలుస్తుంది. విజయనగరం ఎమ్మెల్యే అతిథి గజపతి రాజు ఉదారత గురించి అంతా మాట్లాడుకుంటున్నారు. చంద్రబాబు తన విజన్తో ఒక వరల్డ్ క్లాస్ ఇన్స్టిట్యూట్ ఏర్పాటు చేయాలని భావించారు. ఏపీలో ఏదో ఒక యూనివర్సిటీ ఏర్పాటు చేయకుండా కామన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎకోసిస్టమ్ క్రియేట్ చేయాలని భావించింది కూటమి ప్రభుత్వం. బెస్ట్ ఇన్ క్లాస్ ఏవియేషన్ ఎడ్యూసిటీ తీసుకువస్తేనే మా ప్రాంత రూపురేఖలు మారతాయని ఆనాడు తీసుకున్న ఒక నిర్ణయంతో ఏవియేషన్ ఎడ్యూసిటీ రూపుదిద్దుకుంటుంది. ఏవియేషన్ ఎడ్యూసిటీ ఏర్పాటు గురించి ఆలోచిస్తున్న సమయంలో విశాఖ టీడీపీ కార్యాలయంలో ఎమ్మెల్యే అతిథి గజపతి రాజు ఒక మ్యాప్ తీసుకొచ్చారని, మాన్సాస్ ట్రస్ట్కు ఉన్న భూముల గురించి ఆమె వివరించారని మంత్రి లోకేష్ చెప్పుకొచ్చారు. వరల్డ్ క్లాస్ ఇన్స్టిట్యూట్ను తీసుకువస్తే ఉచితంగా భూములు ఇస్తామని చెప్పారు. వేలాది ఎకరాలు ప్రజల కోసం అందించిన గొప్ప కుటుంబం అశోక్ గజపతి రాజ్. ఈ యూనివర్సిటీ ఏర్పాటుకు MOU జరగాల్సిన సందర్భంలో అశోక్ గజపతి రాజు కుటుంబం ఉచితంగా భూమి ఇస్తున్నారని చెబితే ఇది సాధ్యం కాదన్నారు అధికారులు. టోకెన్ అమౌంట్ కానీ రూపాయి అయినా కట్టవలసి వస్తుందేమో అన్నారు. ఈ విషయం గురించి ఎమ్మెల్యే అతిథికి ఫోన్ చేసి చెబితే రూపాయి కూడా తీసుకోవడానికి ఒప్పుకోలేదు. గొప్ప మనసుతో 100 కోట్ల విలువైన భూములను ఉచితంగా అందించారు. మా బ్లడ్లోనే ఏవియేషన్ ఉందని, మాన్సాస్ పేరు పెడితే చాలని ఆమె గొప్పతనం చాటుకున్నారు. దానగుణం గురించి చెప్పాలి అంటే అప్పట్లో కర్ణుడి గురించి చెప్పేవారు. ఇప్పుడు అశోక్ గజపతి రాజ్ వంశం గురించి చెప్తున్నారు. విజయనగరంలో రాబోయే రోజుల్లో సరికొత్త రాజకీయం చూడవచ్చు అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. అందరి ఊహలకు అందని విధంగా అతిథి విజయలక్ష్మి పనితీరు ఉండటం జిల్లా రాజకీయాల్లో ఇప్పుడు హాట్ టాపిక్ అవుతుంది. ఇది మెటా న్యూస్ అప్డేట్. ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. మీరు ఇచ్చే కామెంట్స్తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీకు అందిస్తాం. ప్లీజ్ సపోర్ట్ మెటా న్యూస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మెటా న్యూస్.